మా ప్రభువా, ఈ ఉదయ కాలములో దావీదు భక్తునికి నీవు బయలుపరిచిన విధముగా మా హృదయమును నీ మీద ఆనించుకొని ఉన్నాము ప్రభు. నీ మీదనే దృష్టించి ఉన్నామయ్యా. అదే మా గానము, అదే మా స్తుతి, అదే నీ మహిమ ప్రభు. మా దేవ, మా తండ్రి, చదవబడిన వాక్యమును నీ దాసునికి, నా తండ్రి, మా సహోదరునికి మీరు అప్పగించి ఉన్నారు. తూరి కబలరా సఖీలూరియా బఖ. అయా, నీ బిడ్డ మీద గొప్ప వెలుగుని దయచేయమని మీ పరిశుద్ధాత్మ సహవాసమునిచ్చి వాక్యమును మాకు అందించుచూ ఉండగా ఆయనను సిలువ చాటున మరుగుపరిచి నాయన సాంకేతిక లోపములు ఏమీ లేకుండా మేమందరం క్లుప్తముగా విని అనుకరించే విధంగా నీ దాసుని ఆశీర్వదించి దీవించి మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతుములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. 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 థాంక్స్. ప్లీజ్. నా వాయిస్ వినిపిస్తుందండి? కొంచెం పెంచగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాం బ్రదర్. ప్రయత్నిస్తాను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడండి? ఇప్పుడు బాగుందండి. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఇవ్వబడిన భాగము 108వ కీర్తన. ఇది దావీదు రచించిన కీర్తన అండి. ఇది యాక్చువల్గా మనం ఇది గమనించినట్లయితే దీని పూర్వపరాలు ఇది దావీదు గారు రాసిన కీర్తనలే. ఇంతకు ముందు 57వ కీర్తన నుంచి అలాగే 60వ కీర్తన నుంచి కొంత భాగము, 57 నుంచి కొంత భాగం తీసుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాసినట్టు కనిపిస్తుంది. ఇందులో ఉన్న ఈ కీర్తన మొత్తము ఈ 2 కీర్తనల్లో అనిపిస్తుంది. అంటే 57లో 7 నుంచి 10, అలాగే 60వ కీర్తనలో 5 నుంచి 12 వరకు ఉన్నది మాత్రమే ఈ 108వ కీర్తనగా మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఈ కీర్తన 3 భాగములుగా మనం గమనించవచ్చు. మొదటి నుంచి 5 వచనాలు చూసినట్లయితే దావీదు గారు దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తర్వాత కొంత భాగము ఇందులో దేవుని యొక్క వాగ్దానములు ఆయన ఏ విధంగా పొందుకున్నాడు, ఆ వాగ్దానముల గురించి, వాగ్దానములు ఏ విధంగా స్వతంత్రించుకున్నాడని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఆఖరి భాగానికి వచ్చినట్లయితే ఆయన దేవుని సహాయాన్ని అర్థించటము, అలాగే అర్థించిన సహాయము తన జీవితంలో నెరవేర్చబడుతుంది, దేవుడు తన సహాయం చేస్తాడని గొప్ప విశ్వాసం కలిగి ఉండటం మనం చూస్తున్నాం అన్నమాట. ముందుగా మొదటి వచనంలోకి వెళ్ళినట్లయితే ఈ వాక్యం ఎలా ఉందంటే, దేవా నా హృదయము స్థిరమాయను, నేను గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును అని దేవుని వాక్యం కీర్తన భాగం సెలవిస్తున్నారు. ఇక్కడ నా హృదయము స్థిరమాయను అని చెప్తున్నారు దావీదు గారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనలో జనమంలో అనేకులు పైకి ఎంతో నిబ్బరంగా కనిపించినప్పటికీ లోపల వారి హృదయాల్లో అనేక రకాలైన బాధలు, సమస్యలు, వాటితో వారు కృంగిపోతూ ఉంటారు. వాళ్ళలో గలిబిలిగా ఉంటారు, అలజడిగా ఉంటుంది వాళ్ళ హృదయం. అయితే ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడి ఉంటామో, అలాంటి సందర్భంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మన హృదయములో ఒక రకమైన ధైర్యం కలుగుతుంది. అంటే దేవాది దేవుని కృపను బట్టి ధైర్యం కలుగుతుంది. అప్పుడు మన హృదయము నిబ్బరంగా ఉంటుంది. ఇక్కడ దావీదు గారు అదే చెప్తున్నారు, దేవా నా హృదయము స్థిరమాయను అంటున్నాడు. అంటే దావీదు గారికి కూడా అనేక సమస్యలు ఉన్నాయి, అనేక శత్రు బాధలు ఉన్నాయి, అలాగే అనేక యుద్ధాలు చేశారు ఆయన, అనేకులు ఆయన్ని మోసం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ నా హృదయము స్థిరమాయను అంటే ఆయన అట్టి రీతిగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు.
ఇందాక మనం చెప్పుకున్నట్లు దేవుని మీద ఆధారపడి ఉంటే సమస్యలు ఎన్నున్నప్పటికీ ఆయనే మన హృదయంలో నెమ్మది దయచేస్తాడు. ఆ విధంగా దావీదు గారు చెప్తున్నారు, నా హృదయము నీ మీద ఆధారపడి ఉండటం వల్ల నా హృదయం స్థిరముగాను నిబ్బరముగా ఉందని ఇక్కడ దావీదు గారు తెలియజేస్తున్నారు. మూడో మాట, నా ఆత్మ పాడుచు గానము చేయను అని చెప్తున్నారు. అంటే మనకి పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన క్రీస్తు వారు సమరయ స్త్రీతో చెప్పారు, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పిన ప్రకారంగా ఇక్కడ దావీదు గారు తన పరిపూర్ణమైన ఆత్మతో ఆయన్ని పాడుచు గానము చేస్తూ స్తుతిగానం చేస్తూ ఉన్నారు. అట్టి రీతిగా మనము కూడా ఆయన ఆరాధించే వారందరూ కూడా సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించవలసిన వారమే ఉన్నామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. రెండవ వాక్యం చూసినట్లయితే రెండవ వచనము, స్వరమండలమా సితారా మేలుకొనిడి, నేను వేకువనే లేచెదను అని ఇక్కడ ఇందులో తెలియజేస్తున్నారు. అయితే ఆయన పురికొల్పుకుంటున్నాడు, త్వరగా మేలుకొని మనము దేవుణ్ణి స్తుతిస్తాము అని ఆయన సెల్ఫ్గా ఆయన తన్ను తానే ప్రేరేపించుకుంటున్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనందరికీ తెలిసి ఈయన మ్యూజిషియన్, ఈయన మంచి సంగీత విద్వాంసుడు. ఆయన దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఆరాధించేటప్పుడు ఆ వాద్యములతో ఆయన్ని ఆరాధించే భక్తునిగా మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈయన అంటున్నారు, నేను వేకువనే లేచెదను అంటున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనము మన జీవితంలో ప్రశస్తమైన స్థానం ఇవ్వవలసిన వారంగా ఉన్నాము. వేకువనే అంటే ఉదయకాలమునే, అంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అది ఏ విధంగానైనా కానీ, అది మన జీవితంలో ఇవ్వాలి, అలాగే మన సమయంలో ఇవ్వాలి. అలా ప్రతి విషయంలో మన హృదయంలో ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వాల్సిన వారంగా ఉన్నాము. అయితే అది చాలా ఖచ్చితం. ఎందుకంటే మన దేవాది దేవుడు ఖచ్చితమైన దేవుడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంటే మనం ఖచ్చితంగా పాటించవలసిన వారమే ఉన్నాము. అయితే వేకువనే ఆయనకి ప్రశస్తమైన సమయంలో ఇవ్వటం వల్ల కొంతమంది లాభం పొందుకున్నారు, ఆయన నుంచి దీవెనలు పొందుకున్నారు. కొంతమంది ఆయన చేత తృణీకరించబడ్డారు. ఇందులో దృష్టాంతం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం ఒకసారి తీస్తారా ఎవరన్నా? ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనం చదవండి దయచేసి. ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి థ్యాంక్ యూ. అయితే ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ మనకు తెలిసింది ఆదాము యొక్క బిడ్డలు వీళ్ళు. మొదటి బిడ్డ కయ్యను, తర్వాత రెండో బిడ్డ ఏబేలు. ఏబేలు అయితే గొర్రెల కాపరి, కయ్యన్ అయితే వ్యవసాయం చేసేవాడుగా ఉన్నారు, ఇక్కడ భూమిని సేద్యపరచువాడు. అయితే వీరిద్దరూ వారి వృత్తులు నిర్వహిస్తున్నారు. అయితే కయ్యన్ అయితే ఏం చేశాడంటే తన పంట పండిన కొంతకాలమైన తర్వాత కయ్యను పొలపు పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాడు. అయితే హేబేలు అయితే ఏం చేశాడంటే తన మందలో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కయీను ఏం చేశాడంటే వ్యవసాయం చేశాడు, అతనికి పంట వచ్చింది, కానీ వెంటనే దేవునికి అర్పణ ఇవ్వలేదు. ఆయన కొంతకాలమైన తర్వాత పొలపు పంటలో కొంత తీసుకొని వచ్చి యెహోవాకు అర్పణగా ఇచ్చాడు. అయితే హేబేలు అయితే తన మందలో తొలిచూలుగా పుట్టిన వాటిని, అలాగే వాటిలో క్రొవ్విన వాటిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ మొదటిగా హేబేలు ఏం చేశాడంటే తన తొలిచూలు వాటిని, మొదటిగా పుట్టిన గొర్రె పిల్లల్లో మొదటిగా పుట్టిన వాటిలో మంచి శ్రేష్టమైన వాటిని, ఏ మచ్చ డాగు లేకుండా
బలీయంగా బలంగా ఉన్న శ్రేష్టమైన అర్పణను ఇచ్చాడు. అందువల్ల హేబేలు అర్పణను ఆయన లక్ష్య పెట్టాడు. అదే రీతిగా కయీన్ అయితే కొంతకాలమైన తర్వాత ఏదో నామకార్థముగా దేవునికి అర్పణ ఇవ్వాలి కాబట్టి అన్నట్టుగా ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. దానికి ప్రతిఫలము వీరిద్దరూ పొందుకున్నారు. ఈ వాక్యంలో చూసినట్లయితే యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన అర్పణను మనం ఇచ్చినటువంటి అర్పణను ఆయన గ్రహించాలి, లక్ష్య పెట్టాలి అంటే ఖచ్చితంగా అది మొదటి స్థానం మన జీవితంలో మొదటిదై ఉండాలి. మన హృదయంలో మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. అట్టి సందర్భంలోనే అది దేవునికి అది అంగీకారయోగ్యంగా ఉంటుందని మనము దీని నుంచి గ్రహించగలము. అదేవిధంగా ఈయన అంటున్నారు, నేను వేకువనే లేచెదను. కాబట్టి మన హృదయము మొదటి స్థానము మనము ఉదయకాలంలో దేవునితోనే మాట్లాడాలి, దేవునితోనే స్తుతించాలి. ఆ తర్వాతే మన రొటీన్ లైఫ్ ప్రారంభం చేయాలని మనం దీని ద్వారా తెలుసుకోగలము. మూడవ వచనంకి వచ్చినట్లయితే, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను గూర్చి స్తుతిగానము చేసేదను. ఇది ఈ 5 వచనాలు కూడా కేవలం ఆయన కృతజ్ఞతాస్తుతులు, స్తుతిగానం గురించే ఉంది. అయితే ఈ 3వ వచనంలో మొదటిగా జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. తర్వాత ప్రజలలో అంటున్నారు ఇక్కడ. జనులు, ప్రజలు ఈ 2 ఒకే మాట అని ఏంటో నాకు ఇక్కడ అర్థం కాక నేను ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఇక్కడ ఏముందంటే, ఐ విల్ ప్రైజ్ యూ ఓ లార్డ్ అమాంగ్ ద పీపుల్స్ అండ్ ఐ విల్ సింగ్ ప్రైజెస్ టు యూ అమాంగ్ ది నేషన్స్ అని ఉంది. అయితే మొదట జనులు అన్నప్పుడు అమాంగ్ ది పీపుల్స్ అన్నారు. అదే తర్వాత ప్రజలు అన్నప్పుడు అమాంగ్ ది నేషన్స్. అంటే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలు అనగా జనులు అనగా ఆయన జనులు, స్వజనులు, ఇశ్రాయేలు జనాంగం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆ జనుల మధ్య నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని అంటున్నారు. అదేవిధంగా తర్వాత ప్రజలలో అనగా నేషన్స్ అంటే వివిధ జాతుల మధ్య నిన్ను స్తుతించెదను, నీకు స్తుతిగానము చేసేదను అని దావీదు గారు చెప్తున్నారు. అంటే ఈ విధంగా దీన్ని బట్టి మనం గమనించినట్లయితే మన అక్కడ ఆయనైతే తన స్వజనులైనటువంటి ఇశ్రాయేల్ మధ్య స్తుతిగానం చెల్లించాడు. అదేవిధంగా అన్యజనుల మధ్య కూడా ఆయన స్తుతిగానము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అట్టి రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులమైనటువంటి మనము, ఆయన బిడ్డలైనటువంటి మనము ఖచ్చితంగా అదే రీతిగా మన స్వజనుల మధ్య అనగా మన ఇంటిలో, మన సంఘములో మాత్రమే కాదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది. మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, అన్ని జనుల మధ్య జీవిస్తుండగా వారందరికీ మనం దేవుని వాక్యము ప్రకటించవలసిన వారమై ఉన్నాము. వారందరి మధ్య మనము దేవుని యొక్క నామమును మహింపరచవలసిందిగా ఇక్కడ మనం చూస్తున్నాము. అదే కదా మనకి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నారు, మీరు శిష్యులతో చెప్తున్నారని, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను వ్యాపింపచేయడి, సువార్తను ప్రకటించుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మన ప్రదేశంలోనే కాదు, మన ఇంటిలోనే కాదు, మన బిడ్డలతో, మన కుటుంబంతోనే కాదు, అదేవిధంగా మన సంఘములోనే సాక్ష్యము చెప్పటం కాదు, కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పిన ప్రకారము, మన ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఖచ్చితంగా మనము దేవాది దేవుణ్ణి అన్యుల మధ్య, ఇతరుల మధ్య, విశ్వాసులు కానటువంటి వారి మధ్య కూడా ఖచ్చితంగా మనము మన దేవుని నామమును ప్రకటించాలి. ఆ దేవుని నామమును మనము స్తుతించడం చేయాలి. అటు రీతిగా చేయాలన్నమాట. మనం ఈ విధంగా మనం 3వ వచనం నుంచి మనం తెలుసుకొనవచ్చు. 4వ వచనం చూసినట్లయితే, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవుని యొక్క కృపను గురించి ఆయన స్తుతిస్తున్నాడు, కృపను గురించి తెలియజేస్తున్నాడు. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది అంటే అది లెక్క పెట్టలేనటువంటిది, మెజర్ చేయలేనటువంటి కృప ఆయన మన పట్ల చూపిస్తున్నాడు. ఆయన సత్యము కూడా మేఘములంతా ఎత్తుగా ఉన్నది. అంటే ఒక మానవుడు ఆయన కృపను గాని, ఆయన సత్యమును గాని కొలవలేనటువంటి అటువంటి ఉన్నతమైన స్థితిలో ఆయన అటువంటి కృపా సత్యమును కలిగి ఉన్న దేవుడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు అని మనం చదువుకుంటూ ఉంటాం దేవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో.
అదేవిధంగా కిందకు వెళ్ళినట్లయితే, దేవా ఆకాశము కంటే ఎత్తుగా ఉన్న మహోన్నతునిగా నిన్ను కనపరుచుకొనుము. నీ మహిమ సర్వభూమి మీద వ్యాపింప చేసుకొనుము. నీ ప్రియులు రక్షణ నొందునట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అంటున్నారు. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. అంటే ఇప్పుడు 6వ వచనంకి వచ్చాము. ఈ పై వచనాల్లో ఎక్కడా కూడా ఆయన నేను ఇబ్బందుల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను, నన్ను కాపాడమని అడగలేదు. కానీ ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఆయన స్తుతిస్తూనే వచ్చాడు ఆయన్ని. ఈ వచనం 6వ వచనంకి వచ్చేసరికి ఆయన నేను దేవాన్ని ఏదో ఒక కష్టంలో ఉన్నాను, నన్ను రక్షించు, నీ కుడి చేతితో నన్ను రక్షించి నా ప్రార్థనకు సమాధానం ఇవ్వని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. పైగా అంటున్నాడు ఈయన, నీ ప్రియులు రక్షణ నొందినట్లు ఆయన దేవా నేను నీ ప్రియుణ్ణి అని ఆయన తెలియచేసుకుంటున్నాడు. నీ ప్రియుని రక్షణ నొందినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దావీదు గారే కాదు, ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా మారిన ఆయన్ని స్వరక్షకునిగా మనం అంగీకరించినట్టు మనందరము కూడా ఆయనకి ప్రియులమే. ఆ మనందరం ప్రియులైన బట్టి మనందరినీ కూడా ఆయన తన కుడి చేతితో విడుదల చేస్తాడు. ఇక్కడ ఆహ్, నీ ప్రియుడు రక్షణ నొందినట్లు అన్నారు. కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్‌లో దట్ యువర్ బిలవ్డ్ మే బి డెలివర్డ్. డెలివర్డ్ అంటే విమోచన పొందినట్లు, విడుదల పొందినట్లు. సో, అదే విశ్వాసులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా ఉన్నటువంటి సమస్యల నుంచి గాని, వారి యొక్క ఇరుకులు, ఇబ్బందులు, బాధల నుంచి ఆయన డెలివర్ చేస్తాడు మనల్ని. అంటే మనల్ని విమోచించే దేవుడుగాను, మనకి విడుదల దయచేసే దేవునిగాను ఆయన మనం ఇక్కడ చూస్తున్నాము. విడుదల చేయటమే కాకుండా, నీ కుడి చేతితో అంటే అది బలమునకు, ఆయన యొక్క పరిపూర్ణమైన బలము, శక్తికి గుర్తది. ఆ కుడి చేతితో ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. అని ఇక్కడ రక్షించమని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకి సమాధానం ఇమ్మని అడుగుతుండగా, ద దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడుగా మనం గమనించవచ్చు. తర్వాత వచనము 7వ వచనంకు మనం వచ్చినట్లయితే, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదును మనష్షేను నావి, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ 7, 8 వచనాలు చూసినట్లయితే ఈ చెప్పిన ప్రాంతములన్నీ కూడా కొన్ని ప్రాంతముల పేర్లున్నవి, కొన్ని జాతుల పేర్లు, గోత్రముల పేర్లు ఉన్నవి. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు జనాంగమునకు గాని, ఇశ్రాయేలు దేశమునకు సంబంధించిన ఈ ప్రాంతములు ఇవి. వీటిని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడంట. ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు దావీదుకు. మనము భౌతికంగా ఆలోచించినట్లయితే ఈ ప్రాంతం అంతా నీకు ఇచ్చి ఉన్నానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అట్టి రీతిగా వీటిని నేను స్వతంత్రించుకున్నానని ఆయన చెప్తున్నాడు. అదే విధంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, గిలాదును మనష్షేయు నావి, ఎఫ్రాయిము నాది, నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండం. అనగా ఇవన్నీ నా ఆధీనంలోకి వచ్చేసాయి. దేవాది దేవుడు ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధత తోడని మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన నాకు ఇచ్చి ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇవి నావి అని ఆయన చెప్తున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రాంతము, ఇశ్రాయేలు గోత్రములన్నీయు ఇవన్నీ నాకు చెందినవి, దేవుడు నాకు అప్పచెప్పి ఉన్నాడని ఆయనకి ఇక్కడ ఆయన దేవాది దేవుని స్తుతిస్తున్నాడనమాట. అయితే ఈ ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, ఈ ఇశ్రాయేలు ప్రాంతంలో పైభాగం మనకు ఉత్తర భాగంలో జాతులన్నిటిని కలిపి ఎఫ్రాయిముగా పిలవటం జరుగుతుంది. అది పెద్ద బలముగా, పెద్ద జనాంగముగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ఎఫ్రాయిము పైభాగం ఉన్నటువంటి ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము అంటున్నాడు. అదే విధముగా అది ఎంత బలమైన జనమైనప్పటికీ పైనున్న భాగము, కిందున్న భాగము కొద్దిదైనప్పటికీ ఈ యూదా ప్రాంతంలో నుంచే యూదా నా రాజదండం అని దావీదు సెలవిస్తున్నాడు. అయితే ఈ యూదా రాజదండం అని ఏ విధంగా అంటే రాజ్యాధికారము యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి దావీదు రాజుకు, మహారాజుకు ఇవ్వబట్టం వలన ఈ యూదా నా రాజదండము, యూదా నాకు అధికారం ఇవ్వటం జరిగింది, యూదా మీద, ఇశ్రాయేలు జనాంగం మీద అని చెప్తున్నారు. అదే విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహమైనటువంటి మన ప్రభువు కూడా రాబోయే కాలంలో పరిపాలన చేయబోతున్నాడు. అది ఆ రీతిగా ఇక్కడ
భౌతికంగా అయితే ఆ దావీదు గారు కనిపిస్తున్నప్పటికీ అసలు మామూలుగా ఇన్నర్ గా అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి దావీదు సంతానంలో నుంచి వచ్చినటువంటి మన ప్రభువు ఈ రాజదండమును తన చేతుల్లోకి తీసుకొని ఈ ప్రాంతం అంతటిని తన అధీనంలోకి తీసుకొని పోతున్నాడు. ప్రాంతం అంతటిని. 9వ వచనంలోకి వచ్చినట్లయితే కొద్ది కిందకు వస్తే 9వ వచనంలో, మోయాబును నేను కడుగుకొను పళ్ళెము, ఎదోము మీదకి నా చెప్పు విసిరి ఉన్నాను, ఫిలిష్తీను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము ఒకసారి తీస్తారా ఎవరైనా? సమూయేలు 2 రెండవ సమూయేలు గ్రంథము ఎన్నో అధ్యాయం అండి? 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దావీదు ఫిలిస్తీలను ఓడించి లోపరుచుకొని వారు వశములో నుండి గమ్మాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టబడిన వారిని నేల పొడుగునా పండజేసి తాడు చాలు. తర్వాత 14వ వచనం ఒకసారి చదవండి. 14వ వచనం. మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచూ ఉండెను. ఆమేన్. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఈ మోయాబు అలాగే ఎదోము అలాగే ఫిలిస్తీను ఈయన జయించి ఉన్నాడు. ఇవేంటంటే ఇవి ఇశ్రాయేలు దేశంలోకి సంబంధించిన ప్రాంతములు కాదు. వీరు అన్యులు, అలాగే ఇశ్రాయేలు దేశ జాతీయులకు పరమ శత్రువులు వీరు. వీరిని కూడా ఆయన ప్రభువు దేవాది దేవుడు వీరి చేతికి, దావీదు చేతికి అప్పగించడం మనం చూసి ఉన్నాము. అదే వాటిని ఆయన జయించి వాటి మీద జయోత్సవం చేసి ఉన్నాడు అనమాట ఆయన. అంటే వాటిని అధీనంలో తీసుకొని ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే పై 7, 8 వచనాల్లో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రాంతం అంతటిని ఆయనకు అప్పగించాడు. అదే విధముగా తర్వాత అన్యులు అలాగే శత్రువులైనటువంటి మోయాబు, ఎదోము, ఫిలిస్తీన్లు కూడా దేవాది దేవుడి దావీదు చేతికి అప్పగించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఒక ఆయన స్వకీయ జనులైనటువంటి ఇశ్రాయేలు మాత్రమే కాదు, అన్యులైనటువంటి అందరూ అనగా సర్వలోకము మీద ఆయనకి సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేవాది దేవుడు మన దేవుడని మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాము. సర్వలోకానికి ఆయన మన దేవాది దేవుడు కాబట్టి, సర్వభూమిని ఆయన సృజించాడు కాబట్టి, ఆయనకి అధికారం ఉంది కాబట్టి తన అధికారం చేత దావీదుకి వీటిని అప్పచెప్పడం జరిగింది. అటువంటి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాము. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఇక్కడ మనం ఇందాక చదువుకున్న వాక్యం కూడా మార్కు 16:15లో సర్వ సృష్టికి ఆయనకి అధికారం ఉంది కాబట్టి సర్వ సృష్టికి వెళ్ళి తన ప్రజలను, తన బిడ్డలను, శిష్యులను సువార్తను వ్యాపింప చేయమంటున్నారు. ఇకపోతే ఇందులో మనము ఈ 9వ వచనములో అంతర్లీనంగా ఆత్మీయంగా అర్థం తీసుకున్నట్లయితే మోయాబు, ఎదోము అనే వాటికి ఒక సపరేట్ మీనింగ్స్ ఉన్నవి. అవి ఏంటంటే యెషయా 16:6 ఒకసారి చదివినట్లయితే నేను చదువుతానమ్మా. యెషయా 16:6. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. అలాగే ఓబద్యాలో 3వ వచనం ఎవరన్నా చదువుతారా? 1వ అధ్యాయము 3వ వచనము. ఓబద్యా. ఆమోస్ తర్వాత ఉంటుందమ్మా. నేను చదువుతాను. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి అని అన్నారు. అలాగే ఇందాక మోయాబీలను కూడా గర్వం కలిగిన వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనం ఈ 9వ వచనంలో చూసినట్లయితే గర్విష్ఠులను ఆయన అణగద్రొక్కే దేవుడిగా మనం చూస్తున్నాము. వారు గర్వము కలిగి ఉండటం వల్ల వారు నాశనములోకి వెళ్ళారు. అంటే వేరే శత్రువు యొక్క వారికి దావీదు శత్రువే కదా, వారి శత్రువు యొక్క అధీనంలోకి వెళ్ళటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయంగా గమనించినట్లయితే
విశ్వాసులమైనటువంటి మనలో కూడా గర్వం ఏమైనా ఉన్నదో మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. అటువంటి గర్వం ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా శత్రువుకి వదిలిపెట్టేస్తాడు. ఆయన విడిచిపెట్టేస్తాడు. శత్రువుకి మనం దాసులం అయిపోతాము. శత్రువు అనగా అపవాదికి మనం దాసులం అయిపోతాము. కాబట్టి మనలో ఉన్నటువంటి గర్వం ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టాలి. ప్రియ దేవుని జనాంగమా, మనకు తెలుసు ఆయన దీనులను కనికరించి గర్విష్ఠులను అణచువాడు. అట్టి దేవాది దేవుని యొక్క కృపకు మనం పాత్రలు కావాలంటే మనము గర్వమును విడిచిపెట్టాలి. ఆ దీనత్వమును ధరించుకోవాల్సిన వారమై ఉన్నాము. అప్పుడే మనము ఆయన యొక్క కృపకు పాత్రలం అవుతామని మనము గ్రహించగలుగుతున్నాము. తర్వాత 10వ వచనం నుంచి చూసినట్లయితే, కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోగలడు? ఎదోములోకి ఎవడు నాకు త్రోవ చూపును అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కోటగల పట్టణంలో అంటే దావీదు బహుశా ఎదోమును జయించడానికి ముందు మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఇవి. ఆలోచించిన విధానం ఇక్కడ చెప్తున్నారు ఆయన. ఆ కోటగల పట్టణం అంటే కోట రక్షణ కలిగినటువంటి పట్టణము. రక్షణ అంటే దాన్ని మనం దాన్ని జయించడం కష్టమవుతుంది. అంటే శత్రు దుర్భేద్యం అదనమాట. అంటే దానిలోకి ప్రవేశించడం కష్టము. అటువంటి పట్టణములోనికి నన్ను ఎవడు తీసుకొని పోగలడు అంటున్నాడు. ఎదోములోకి నాకు ఎవడు త్రోవ చూపును అంటే ఈయన దేవాది దేవుని గుర్తు చేసుకుంటున్నాడు. ఇది మనుషులెవరు నాకు సహాయం చేయలేరని కింద వచనం చెప్తున్నాడు. దేవాది దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. మనకు తెలుసు విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుని సహాయం చేస్తేనే మనం ఎటువంటి సమస్యనైనా జయించగలిగే వారంగా ఉంటాము. ఇక్కడ దావీదు కూడా అటువంటి జయింప సఖ్యము కాని ఆ కోటను జయించాలంటే అతనికి ఖచ్చితంగా తన దేవుడు, మన దేవుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి యెహోవా యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే తప్ప మనము జయించలేము అని ఆయన గ్రహించి ఈ మాట పలుకుతున్నాడు. ఆయన ఎదోములోకి ఎవరు నాకు త్రోవ చూపగలరంటే, నేను జయించాలి అంటే నాకు త్రోవ చూపించేది ఎవరు అని అంటున్నాడు. అది దేవాది దేవుడే అని చెప్తున్నాడు. మనకు తెలుసు మన నూతన నిబంధనలో 14వ అధ్యాయం యోహాను సువార్తలో 6వ వచనంలో యేసుకు చెప్తున్నారు, నేనే మార్గము సత్యము. సో అందులో నేనే మార్గము అంటే మనల్ని ఆ కోటగల పట్టణంలోకి తీసుకువెళ్ళాలంటే మార్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం అనుసరించాలి. ఆయన చూపించినటువంటి దారిలోనే మనం నడవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనము ఆ మార్గంలోకి నడిచినట్లయితే ఆ కోటగల పట్టణము అంటే అది ఎంతటి ఎంత మందితో అది ఎంత బలీయమైనదైనప్పటికీ దాన్ని అంటే మానవులుగా మనము దాన్ని జయించలేనప్పటికీ అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే మన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు ఒక మానవులుగా మనము ఆ సమస్యల నుంచి మనకు మనం బయటికి రాలేకపోయినప్పటికీ దేవాది దేవుడు సహాయం మనకున్నట్లయితే, ఆ ప్రభువు సహాయం మనకున్నట్లయితే మనము ఖచ్చితంగా ఆ మార్గంలో నడిచినట్లయితే మనము ఆ కోటగల పట్టణంలోనికి అంటే ఎక్కడైతే దావీదు ఆ శత్రు రాజ్యంలోనికి ప్రవేశించి ఆక్యుపై చేద్దాం అనుకుంటున్నాడు. కానీ మనమైతే మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అయినటువంటి పరలోక పట్టణంలోనికి మనము చేరుకోవాలి అంటే ఖచ్చితంగా మనము ఆ యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించినటువంటి ఆ మార్గములోనికి నిత్య మార్గంలోనికి జీవ మార్గంలోకి మనం నడవలసిన వారంగా ఉన్నాము. 11వ వచనం చూసినట్లయితే, దేవా నీవు మమ్మను విడువకున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు అని చెప్తున్నాడు. బహుశా ఆయన అంతకుముందు అనేక యుద్ధములు చేసి ఉన్నాడు. కొన్నిట్లో ఓడిపోయాడు, అనేకమైన వాటిలో గెలిచాడు. ఓడిపోయిన సందర్భంలో ఆయన ఏమైతే మాట్లాడి ఉన్నాడో ఆ మాట ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంటే దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కాబట్టి నేను ఓడిపోయాను అన్నట్టుగా చెప్తున్నాడు. మా సేనలతో నీవు బయలుదేరటం మాని ఉన్నావు. అంటే ప్రతి యుద్ధములో సైనికులు ఉంటారు, అనేక అశ్వబలం ఉంటుంది, ఏనుగుల బలం ఉంటుంది, రకరకాలమైన దళం ఉంటుంది ఆయనకి. అయినప్పటికీ 12వ వచనం మొదటి వాటం చూసినట్లయితే మనుషుల సహాయం వ్యర్థము.
నాకున్నటువంటి ఈ సైన్యము మీద నేను ఆధారపడలేను. అలాగే ఉన్నటువంటి యుద్ధ దళాల మీద నేను ఆధారపడలేను. అవి ఎన్ని ఉన్నప్పటికీ నీవు మమ్మను విడనాడి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కాబట్టి ఆ సందర్భంలో నేను ఓడిపోయాను అని ఇక్కడ దావీదు చెప్తున్నారు. అదే విధంగా మనము కూడా ఆయన మనతో లేకపోతే మనము దేవాది దేవుడు మనము ప్రభువును అనుసరించకుండా ప్రభువు గనక మనతో లేకపోయినట్లయితే మనము విశ్వాస జీవితంలో మనము కూడా విజయము పొందగలిగే స్థితిలో ఉండమని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మన సంబంధం ఏ విధంగా ఉండాలంటే, ఉదాహరణకు ఒక తండ్రి తన కుమారుణ్ణి అప్పుడే నడక వచ్చిన కుమారుణ్ణి నడిపించగలుగుతున్నాడు అనుకోండి. ఏం చేస్తాడంటే ఆయన ఆ బిడ్డ చేతిని పట్టుకొని నడిపిస్తాడు. అలా కాకుండా అదే బిడ్డ కొద్దిగా పెద్దవాడయ్యాడు. ఒక రెండు నడక నేర్చుకున్నప్పటి నుంచి కొద్దిగా పెద్దవాడు ఒక 10 సంవత్సరాలు వచ్చిందనుకోండి. అప్పుడు తండ్రి చేతిని బిడ్డవాడు పట్టుకుంటాడు. అయితే ఈ రెండిట్లో చాలా తేడా ఉంటుంది. మొదటగా చిన్న బిడ్డని తండ్రి తన చేతితో పట్టుకున్నప్పుడు సపోజ్ ఏదైనా ఐస్ క్రీమ్ కనపడిందనుకోండి, వాడు వెళ్ళాలని ఉన్నా గాని వెళ్ళలేడు. ఎందుకంటే తన చెయ్యి దేవుని చేతిలో తండ్రి చేతిలో ఉంది కాబట్టి. అదే విధంగా పెద్దవాడైన కుమారుడు తండ్రి చేతిని వేళ్ళు పట్టుకొని నడుస్తున్నాడు చేతిని. అతనికి కూడా ఐస్ క్రీమ్ కనపడింది. అతడు ఏం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు, వెళ్తాడు కూడా. అదే విధంగా మనం కూడా అనేక మార్లు దేవుణ్ణి అంగీకరించాము మనం. దేవుణ్ణి అంగీకరించి దేవునితో నడుస్తున్నప్పటికీ లోకాశలు కనపడినప్పుడు అనేక మార్లు పడిపోతూ ఉంటాం. మనం విడిచిపెట్టేస్తా ఉంటాం, వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అట్లా వెళ్ళకుండా దేవుడు మనల్ని విడనాడకుండా ఉండాలంటే మన చేతిని దేవునికి అప్పచెప్పాలి. దేవుడు మన చేతిని పట్టుకొని నడిపించలాగన దేవాది దేవునికి మనము మన మార్గాన్ని అప్పచెప్పాలి. ఆయనకి సరెండర్ అవ్వాలి. మనకు తెలుసు మనందరికీ సామెతలు 3, 5, 6 వచనాల్లో ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ దేవుడైన యెహోవాను నమ్ముకొను అని ఉంటుంది. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చాలా థ్యాంక్ యూ. అలాగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సమస్తం మన ఆయన చేతులకు అప్పచెప్పినట్లయితే అప్పుడు ఈ మాట అనవలసిన మన జీవితంలో ఈ మాట, దేవా నువ్వు మమ్మల్ని విడనాడి ఉన్నామని అనటానికి అవసరం ఉండదు, అనవలసిన అవసరం కూడా రాదని మనం గ్రహించాలి. ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు దావీదు గారు. ఆయన ఎన్నో విజయాలు జయించాడు. ఆయన గ్రహించిన విషయం ఏంటంటే మనుషుల సహాయము వ్యర్థము ఆయనను గ్రహించాడు. కాబట్టి ఆయన అనేక విజయాలు సాధించడం మనం చూసాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల సహాయము వ్యర్థం. అది ఖచ్చితంగా మనుషుల మీద మనము ఆధారపడినట్లయితే ఖచ్చితంగా 1-2 సార్లు ఏమన్నా మనం దాని నుంచి లాభం పొందుకుంటామేమో, సహాయం పొందుకుంటామేమో, కానీ ఎక్కువ మార్లు ఖచ్చితంగా అల్టిమేట్‌గా మనము మోసపోతాము, అవమానం పొందుతాము. మనుషులకు మన కష్టము చెప్పుకున్నట్లయితే వారి దృష్టిలో మనం తేలికవ్వటము, మనం అటు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎగతాళి చేయటం జరుగుతుంది తప్పితే, అదే మన సమస్య దేవునికి చెప్పినట్లయితే దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకానొక సందర్భంలో నేను పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి ఒక పెద్ద అమౌంట్ కావాల్సి వచ్చి స్నేహితుడిని అడిగాను. చెప్పాను, ఇలాగ నాకు కొంత అమౌంట్ కావాలి అని అప్పుగా. అతను డబ్బులు ఇస్తానో ఇవ్వనో అని చెప్పకుండా అతను అన్న మాట ఏంటంటే, నీకు ఇంత అవసరమా స్కూల్లో చదివించడం అని అన్నాడు. సో అంటే మనుషుల ఆలోచనలు అలా ఉంటాయి. అదే నేను దేవుడి దగ్గరికి వెళ్ళున్నట్లయితే ఖచ్చితంగా అఫ్కోర్స్ దేవుడు నాకు సహాయం చేశాడు వేరే రూపంలో, వేరే వాళ్ళ ద్వారా. కాబట్టి మనుషుని దగ్గరికి వెళ్తే తిరస్కారము, అవమానకరమైన మాటలు ఉంటాయి. అదే దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఒకరోజు లేట్ అవ్వచ్చు, కానీ ఆయన సహాయం, మనం అడిగినటువంటి సహాయం మాత్రం చేయకుండా ఉండడు. ఎందుకంటే ఆయన ఇందాక మనం చదువుకున్నాం, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. మన సమస్య
చిన్నదవ్వచ్చు, అది కొండంత పెద్దది కావచ్చు, కానీ ఆయన కృప ఎంతో విస్తారమైనది, బలమైనది, ఆకాశము కంటే ఎత్తైనది కాబట్టి ఖచ్చితముగా ఆయన మనకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు. అటువంటి దేవాది దేవుడిని మనం కలిగి ఉండి, ఆయన సహాయం కోసం మనము అడిగి ఉన్నట్లయితే, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము అని చెప్తున్నాడు. మనము కూడా శూర కార్యములు జరిగించే వారముగా మనం ఉంటాము. కాబట్టి మనము దేవుని సహాయం మాత్రమే కోరుకోవాలి. ఆయన్ని మాత్రమే సహాయం అడగాలి. తర్వాత వచనం అంటున్నారు, మమ్ము బాధించు వారిని అణగద్రొక్కువాడు ఆయనే. మనల్ని బాధించేవారు అణగదొక్కేది ఆయనే. అంటే మనల్ని బాధించేది ఎవరంటే, మనం అనుకుంటాము లోకంలో మన మన పొరుగువారు, మన మన కొలీగ్స్, ఇతరులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధిస్తున్నారని. కానీ మనల్ని బాధించేది, దానికి మూల కారకుడు అపవాది. ఇందాక పై వచనంలో చూసాము. నేను చెప్పటం మరిచాను, క్షమించండి. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసికి, క్రైస్తవుడికి శత్రువు ఒక మనుష్యుడై ఉండకూడదు. మన ఒక పొరుగువాడై ఉండకూడదు. ఒక అన్యుడు కూడా అయి ఉండకూడదు. విశ్వాసి కూడా అయి ఉండకూడదు. ఒకడిని మనం శత్రువుగా భావిస్తున్నాము అంటే, విశ్వాసి అయిన ఒకడు ఇతరులను శత్రువుగా భావిస్తున్నాడంటే, అది మన విశ్వాస జీవితానికే ప్రశ్నార్థకం. ఎందుకంటే దేవాది దేవుడు మనం ఎవరినైతే సొంత రక్షకునిగా అంగీకరించామో, ఆయన మీ శత్రువులను ప్రేమించుడని మనకి చెప్పి ఉన్నాడు, ఆజ్ఞ ఇచ్చినాడు. అటువంటి మనము, ఆయన అంగీకరించిన మనము, ఇంకా మనకి శత్రువులు ఉన్నారని మనం ఇతరులను శత్రువులుగా భావించామంటే, మనలో దేవుని ప్రేమ కొరవడినట్లు జనాంగమా. మనకి రోమా 5:5లో చెప్తారు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరింపబడినది అని. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నప్పుడు ఆ ప్రేమను మనం ఇతరులకి పంచాలి, ఇతరుల మీద చూపించవలసిన వారమైనాం. అటువంటిది ఒకరిని మనం శత్రువుగా భావిస్తున్నాము అంటే, ఆ ప్రేమ చూపించట్లేదు అని అర్థం. అంటే ఆ ప్రేమ చూపించట్లేదంటే ఇక్కడ క్వెషన్ మార్క్. అసలు ఆ ప్రేమ నీలో నాలో ఉన్నదా అని ఆలోచించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని ప్రేమ మనలో ఉన్నంత కాలము మనము ఆ మనిషిని శత్రువుగా భావించము, కానీ అపవాది కుతంత్రముగా మనం భావించాలి. అపవాది వేసే బాణాలుగా అపవాది అతన్ని వాడుకుంటున్నాడు. దట్స్ ఆల్. అంతే తప్ప మనము ఆ మనిషిని ప్రేమించవలసిన వారమే అన్నాం, మన దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి. అయితే ఆ అపవాది ఇచ్చినటువంటి ఆ బాణాలను మనం ఖచ్చితంగా దేవుని సహాయంతోనే మనం జయించగలవారం. అప్పుడే ఆ శూర కార్యములు, అపవాది వేసే బాణములు జయించటమే. అవి ఏంటంటే అనేకములుంటాయి వాడు వేసే బాణాలు. మనలో అనేక సార్లు కలిగించే నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన, అలజడి, ఆ సమస్యల నుంచి బయటకు వస్తామా లేదా అన్నది. అయితే వీటన్నిటిని మనం జయించాలి అంటే, ఈ అపవాది కుతంత్రాలను జయించాలి, బయటికి రావాలి అంటే వాటి నుంచి మనము మనుషుల సహాయము వ్యర్థం మనకది. మనకి దేవాది దేవుడి సహాయం కావాలి. ఆయన్ని అడిగినట్లయితే ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆ సహాయము చేయు వరకు కూడా మనకి నెమ్మది దయచేస్తాడు. ముందుగా మనకు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకి సమాధానము కొంత సమయం పట్టొచ్చు. ఒక రోజు పట్టొచ్చు, ఒక వారం పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు. కాకపోతే దేవుడు ముందుగా చేసేదేంటంటే, ఆయన యొక్క నెమ్మది మన హృదయంలో కలుగజేస్తాడు. ఆఖరిగా ఒక మాట, ఆహ్, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుదాము. యోహాను 14:27. శాంతిని అనుగ్రహించి వెళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలా థ్యాంక్ యూ. అదే, నా సమాధానం మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చే సమాధానం కాదు, మనుషులు ఇచ్చే సమాధానం శాంతి కాదు. నేను నా సమాధానం ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన సమాధానకర్త అని ఆయనకు ఒక పేరు ఉంది, దేవాది దేవునికి, మన ప్రభువుకి. ఆ ప్రభువును మనం చేరుకున్నట్లయితే, ఆ ప్రభువుని మనం వేడుకున్నట్లయితే, ఆ ప్రభువును మనము ప్రార్థించినట్లయితే, మన ప్రభువు మన కార్యములు, ఎటువంటి శూరకార్యమైనటువంటి, కష్టతరమైనటువంటి సమస్య అయినటువంటి ఆయన కార్యమును సఫలపరచడమే కాకుండా, ఆయన సమాధానానికి మనకు అనుగ్రహించి
మనకి నెమ్మది కలుగు చేస్తాడు, నిబ్బరం కలుగు చేస్తాడు. అప్పుడు మనం కూడా దావీదు గారు పలికినట్లు, దేవా నా హృదయం స్థిరమాయను, నా హృదయం నిబ్బరంగా ఉన్నదని మనం పలుకగలిగే వారముగా ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఈ కీర్తనల్లో మనం గమనించినట్లయితే ఈ 3 భాగములు కూడా మొదట మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. దేవాది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు మనము ఆయన మీద విశ్వాసం కలిగి స్వతంత్రించుకోవాలి. ఆఖరిగా ఆయనకి మనం ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుడు సఫలపరుస్తాడని మనము హృదయములో బలముగా విశ్వసించాలి అని మనం ఈ కీర్తన భాగం ద్వారా తెలుసుకోగలము. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.